Namaskaram, a hearty welcome to Big Boss Agni Pariksha. Big before the biggest. Co-presented by Dazzler All Day Lip Color. So, మన జ్యూరీలో మొట్టమొదటిగా వెల్కమ్ చెప్పేద్దాం ఎవరికో కాదు నవదీప్ కి. And next, the cute and hot and whatnot. Let me welcome Bindu Madhavi. And ఇప్పుడు the Mr. Cool, the mindful, the one and only Abhijit. టాప్ 15 లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ బెస్ట్ నిచ్చి వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ ప్రయత్నంలో ఇంకా షైన్ అవుతూ ఆడియన్స్ కి ఇంకాస్త దగ్గర అయ్యేది ఎవరో చూద్దాం. ఈ రోజు ఈ అగ్ని పరీక్షని మొదలు పెట్టేద్దాం. మరి ఈ రోజు ఎలాంటి పరీక్షలు ఉండబోతున్నాయి? మైండ్ ప్లస్ బాడీ రెండు వాడాల్సి ఉంటుంది నా దృష్టిలో అయితే. కానీ నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్ చూసిన తర్వాత అయితే నాకు ఒక్కటైతే క్లియర్గా అర్థమైంది, ఎవ్వరు తగ్గేదే లే ఇక్కడ. అందరూ గట్టిగానే ఆడతారు, అదైతే డౌట్ లేదు. ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్లీ ఎంటర్టైనింగ్. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి ఈ రోజు పరీక్షలను ఎదుర్కోవడానికి వచ్చేస్తున్నారు మన టాప్ 15. Are you ready for the Agni Pariksha? మరి అభిజిత్, ఓవర్ టు యు. ఈ రోజు కూడా మీరు 2 టీమ్స్ల డివైడ్ కావాల్సి ఉంటుంది. నిన్న ఫిజికల్ టాస్క్లో గెలిచిన టీం లీడర్ ప్రియా గారు. ఈరోజు ఆటోమేటిక్గా లీడర్ అవుతారు. నిన్న నీ టీంలో ఎవరైతే ఉన్నారో ఆ 7 నుంచి మాత్రమే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని అనుకుంటున్న ఒక కంటెస్టెంట్ ని నీ టీంలోకి నువ్వు చేర్చుకోవాలి. ఎవరు? హరీష్ గారు. హరీష్ ఎందుకు? మోస్ట్ స్ట్రాంగెస్ట్. ఇన్ వాట్ వేస్? ఇన్ ఆల్ వేస్. నిన్న గేమ్ కూడా ఆడలేదు కదా. బట్ ఐ నో హీఈస్ స్ట్రాంగ్. అంటే లెగ్ ప్రాబ్లం వల్ల ఆడలేదు. మేము ప్రిపేర్ అయి ఉన్నాం మైండ్ గేమ్స్ వస్తే తనని. మైండ్ గేమ్ అని చెప్పలేదే, చెప్పాము. అంటే నెక్స్ట్ ఫిజికల్ కాకుండా లాజికల్ ఏమన్నా వస్తే తనని. అంటే నిన్న ఫిజికల్ టాస్క్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు లాజిక్ ఉండదంటవా? వాళ్ళు ఆడలేరా? సో ఐ షూర్? షూర్. యాజ్ అ లీడర్ గా ప్రియా ఎంచుకున్నది హరీష్ ని. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో చూసే కన్నా ముందు ప్రియా ఇక్కడికి వచ్చేసే ఈ లీడర్ బ్యాచ్ నీకు పెట్టే టైం వచ్చేసింది ఈ రోజు కూడా. గేమ్ సెటప్ ప్లీజ్. నవదీప్, మీరు అడిగిన రంగం సిద్ధంగా ఉంది. ఇంత భారీగా ప్లాన్ చేస్తారని అనుకోలేదు, బట్ ప్లీజ్. ఎన్ని బాక్సులు ఉన్నాయి? 13. ఎంతమంది ఉన్నారు? 15. ఆడాల్సిన అవసరం లేని ఇద్దరు ఎవరు? ఎస్, కరెక్ట్. సో మనకి ఒక మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి లైఫ్లో? బిగ్ బాస్ హౌస్ లో అసలు మనకి తెలియందేంటి? టైం మారుతుంది అని అనుకుని వెళ్ళిన బిగ్ బాస్ హౌస్ లో అసలు ఫస్ట్ మనకి తెలియందే టైం. ఎస్, రైట్. సో ఇప్పుడు ఈ పరీక్షలో మనం మీలో పరీక్షించేది ఏంటంటే సెన్స్ ఆఫ్ టైం. 13 బాక్సుల్లో 13 మంది తల మాత్రం బయటికి పెట్టి కళ్ళకు గంతలేసుకొని కూర్చుంటారు. మేము బిగినింగ్ బజర్ మాత్రం ఇస్తాం. మీరు చేయాల్సింది ఏంటంటే కళ్ళు మూసుకొని మీకున్న సెన్స్ ఆఫ్ టైంలో 2 నిమిషాలు ఎప్పుడైనా అని మీరు మైండ్లో క్యాల్కులేట్ చేసుకొని
డబ్బాలోంచి బయటికి రావాలి. ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి నెక్స్ట్ పరీక్షకి? ఒక లీడర్. సో లీడర్ ఎవరు అంటే 9th పొజిషన్లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు. తర్వాత we shall go to the team selection. Okay, come on, let's get ready. ఈ పరీక్షకి సంచాలకులు ఎవరో కాదు, ప్రియా అండ్ హరీష్ మీ ఇద్దరే. ఫస్ట్ లేసిన వాళ్ళు అవుట్, 13th లేసిన వాళ్ళు అవుట్, 9th ప్లేస్ లో లేసిన వాళ్ళు లీడర్ బై డిఫాల్ట్. ఓకే Okay, యా, ready. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఏంటి ఇంకా 2 నిమిషాలు అవ్వలేదా? ఎవరు నిల్చోలేదు ఇప్పటివరకు. నిల్చోండి అంతే. ఎవరైనా చేతులెత్తే సరిపోదు, నిల్చోవాలి. ఏం పర్లేదు నీ టైం కౌంట్ అయింది. ఇదైతే కావాలని 9th లేయాలని చెప్పేసి లేట్లేదు. సింక్లో ఎలా ఉంటారు? అది ఎంత అయిపోయింది. 9వ పొజిషన్ ఎప్పుడో లేచేసారులే, మిగతా వాళ్ళు ఇంకా లేచేసేయచ్చులే. ఓ లాస్ట్ లేస్తే కూడా బొక్కడి అమ్మో, అలా గ్యాంబుల్ తీసుకుంటున్నట్టు. అమ్మా అహో, ఇప్పుడు లేచేదాకా మనం కూర్చొని ఉండాలా? కాదు, ఇంకొకటి శ్రీ, ఇలా కావాలని చేస్తున్న వాళ్ళకి మనం ఏం చేయాలా? పనిష్మెంట్ అందరికీ వేసేయాలి ఒకేసారి. అవునా? అంతే కదా మరి, కథం. కూర్చున్నది కేవలం ఇద్దరు మాత్రమే. వాళ్ళకి నేను గుర్తు చేస్తున్నాను. ఓకే, ఫ్యాంటాస్టిక్. ఓకే ఫైన్. ఫస్ట్ అయితే మీ బ్లైండ్ ఫోల్డ్స్ ని తీసేయండి అందరూ. సంచాలక్ ఫస్ట్ నిల్చున్నది ఎవరు? షాకిబ్. Shakib, you are out of the game. మరి ఇప్పుడు సంచాలక్ హరీష్, మీరు చెప్పండి, లాస్ట్లో నిల్చొని ఈ ఆట నుంచి తప్పుకుంటుంది ఎవరు? Mr. Manish. మనీష్ మర్యాద, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. మిస్టర్ మనీష్, వెయిట్. మనీష్, ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకు నువ్వు అంతసేపు తీసుకున్నావు? మీరేంటి లాస్ట్ వస్తే లెగవకపోతే గెలిచిపోతామని అనుకున్నారు? I was trying to come on the 9th position. I was just cautiously listening out to sounds. What did you listen to? She just said ఇంకా ఇద్దరే ఉన్నారు కూర్చొని అని చెప్పి. లేదే, మీరేదో స్కీమ్ వేశారు, అది ఒప్పుకోండి. మీరు చేసి ఒప్పుకోండి. అంటే మీరు అంటున్న దాన్ని బట్టి, సౌండ్స్ వచ్చే దాన్ని బట్టి మీరు 1, 2, 3, 4 అని లెక్కెట్టుకుంటున్నారు. నువ్వు గేమ్ ని అవుట్ స్మార్ట్ చేద్దామని ట్రై చేయకు.
దిస్ ఈజ్ అ వెరీ క్లాసిక్ ఎగ్జాంపుల్. మనీష్ గారు ఎస్పెషలీ మీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయనంటే ప్రతి ఆటలో డిసప్పాయింట్ చేస్తున్నారు మీరు. నిన్నేమో లీడర్గా ఫెయిల్ అయ్యారు, ఈరోజు ఈ టాస్క్లో ఫెయిల్ అయ్యారు. ఏంటో చూసుకోండి, ఇంకా మనకి ఉన్నది కొన్ని రోజులు మాత్రమే. కానీ వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్, ఐఎమ్ సో సారీ టు సే, లూజర్ మనీష్. సో ఎస్, ఇప్పుడు అసలైంది. తొమ్మిదో పొజిషన్లో లేచి ఎవరు ఈరోజు ప్రియాకి ఆపోజిట్గా లీడర్ అవ్వబోతున్నారు తెలుసుకునే టైం వచ్చేసింది. సంచాలక్ హరీష్, మీరు చెప్పండి ఫస్ట్. మీరు 9th పొజిషన్లో లేచింది ఎవరని అనుకుంటున్నారు? 9th పొజిషన్లో శ్రీజ లెగడానికి ట్రై చేసింది. తను పడిపోవడం వల్ల పక్క నుంచి నేను అబ్జర్వ్డ్ దివ్య గెటింగ్ అప్. నేను దివ్యాని చూసాను లెగటం. మీరు? సేమ్, శ్రీజ 9th పొజిషనే, పడిపోతుంటే డాలియా లేసింది. ఒక సంచాలకేమో దివ్య అంటున్నాడు, ఇంకో సంచాలకేమో డాలియా అంటుంది. ఎవరు 9th నుంచున్నారు ఆన్సర్ చెప్పండి. దివ్య. మీకు దివ్య, ఫర్ యూ? డాలియా. సో ఇప్పుడు సంచాలకులు ఇద్దరు ఒక పేరు డిసైడ్ అయ్యి చెప్పాలి. ఓకే, సో చెప్పండి, డాలియానా, దివ్యానా, శ్రీజానా, ఏం చెప్తారు? ఒకవేళ మీ డిసిజన్ తప్పైతే మీకు చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఏదైనా కరెక్ట్ నిర్ణయానికి రండి. ఫైనల్ ఇది. డోంట్ గెట్ ఇట్ రాంగ్. డాలియా. 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 ఓకే, డన్. 9th పొజిషన్లో నించుంది డాలియా అని ఇద్దరు సంచాలకులు హరీష్ అండ్ ప్రియా కన్ఫర్మ్డ్గా చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రియాకి ఆపోనెంట్ లీడర్గా ఎలెక్ట్ అయింది ఎవరో కాదు, ఇట్ ఇస్ డాలియా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఈ అగ్ని పరీక్షలో మేము పెట్టిన మినీ పరీక్షని పాస్ అయ్యి 9వ పొజిషన్లో నిల్చొని ఈరోజు మరొక లీడర్ అయింది ఎవరో కాదు, డాలియా. ఆజావ్. మరి నీకు లీడర్ బ్యాచ్ పెట్టే టైం రానే వచ్చేసింది. కెన్ వీ హ్యావ్ ద బ్యాచ్ ప్లీజ్? ఇప్పుడు ఇంకో లీడర్ అయిన ప్రియాని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రియా. ఆల్రెడీ నువ్వు నీ టీంలో ఈ మినీ పరీక్ష స్టార్ట్ అవ్వకన్నా ముందే హరీష్ గారిని ఎంచుకున్నావు కాబట్టి, హరీష్ ప్లీజ్ జాయిన్ ప్రియా. సో ఎస్, ఇందాక ఆటలో ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళు నిల్చోండి ప్లీజ్. మీ ఇద్దరు మాత్రం సపరేట్గా కూర్చోండి బికాజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. డాలియా, నీతో మొదలెడతాము. మిగిలిపోయిన ఈ 10 మంది నుంచి నువ్వు తీసుకోబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రసన్న. ప్రసన్న, ప్లీజ్ కమ్. అంటే తను ఫిజికలీ ఇంకా మెంటలీ హీ స్ట్రాంగ్, ఐ థింక్, అందుకు. మరి ప్రియా? శ్రీజ. శ్రీజా. ఇప్పుడు డాలియా. శ్వేత. శ్వేత. ఓకే, ప్రియా. పవన్ కళ్యాణ్. డాలియా. పవన్. పవన్ అన్న పేరులోనే ఏదో పవర్ ఉందంటారా?
మరి నెక్స్ట్ నిఖిత. డాలియా, అనుష. అనూష. ఓకే, నెక్స్ట్ నీ సైడ్. నాగ. నాగా. ఓకే, కల్కి. కల్కి. అయ్యయ్యో అయ్యో కాదు, నా బిడ్డ, నా బిడ్డ. నువ్వు ఫస్ట్ సెలెక్ట్ అయినావు బిడ్డ, ఫస్ట్ సెలెక్ట్ అయినావు, లాస్ట్ వెళ్ళిపోయినావు బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. నా బిడ్డను ఎవరు సెలెక్ట్ చేసుకోండి అయ్యా. టీమ్స్ ఫామ్ అయిపోయాయి. ఇటు పక్క 6 ఉన్నారు, ఇటు పక్క 7 ఉన్నారు. అఫ్ కోర్స్ అడ్వాంటేజ్ అయింది ప్రియా నీకు, ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా వచ్చారు. ఎనీవేస్ 2 టీమ్స్ ఫామ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు టీమ్ బ్లూ అండ్ మీరు టీమ్ రెడ్. టీంల వారీగా డివైడ్ అయిపోయి కూర్చోండి. అసలు ఆటలో లేని ఆటగాళ్ళు ఇటు పక్క కూర్చోండి. గో ఫర్ ఇట్. ఇప్పుడు స్మార్ట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీకు పెడుతున్న మెయిన్ ఎగ్జామ్ ఏంటో తెలుసుకోవాలనుందా? ఇది స్ట్రాటజీకి సంబంధించిన ఒక ఆట. మీ మెయిన్ అగ్ని పరీక్ష ఏంటంటే, సో రంగాన్ని సిద్ధం చేయండి ఫర్ ద మెయిన్ పరీక్ష. జూరీ ఇంత గట్టిగా ప్లాన్ చేస్తారని అనుకోలేదు. బట్ ఎస్, 1 నుంచి 13 వరకు కొన్ని కుండలు ఉన్నాయి. ఇక్కడున్న ఈ 13 మంది టీమ్స్తో సంబంధం లేకుండా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ ముందు నిల్చోండి. సో ఎస్, 1 నుంచి 13 వరకు మీకు నచ్చిన ఒక ర్యాండమ్ నంబర్ దగ్గర, ఆ కుండ దగ్గర మీరు నిల్చోవడం జరిగింది. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే టీమ్ బ్లూ, టీమ్ రెడ్ అని చెప్పేసి మీకు సంబంధించిన పిక్చర్స్ అన్నీ కూడా మేము పెట్టేసేయడం జరిగింది. ఇప్పుడు ఆట ఏంటో చెప్తాను. ఆట ఏంటంటే, ప్రతి ఒక్కరు జస్ట్ వేళ్ళ సహాయంతో ఒకే ఒక సింగిల్ ఫింగర్తో ఇలా హ్యాండ్ కంప్లీట్లీ స్ట్రైట్ చేసి మీరు కుండ పట్టుకుంటారు. మీరు ఎంతసేపు పట్టుకోగలుగుతారు, మీకు ఎంత బలం ఉంది, మీకు ఎంత ఓపిక ఉంది, ఒక్కసారి ఎవరి వల్ల అయితే అవ్వదు అని అనుకుంటారో డ్రాప్ ఇట్, సో దట్ అది పగిలిపోవాలి. సో ఇందులో అసలు బలం తప్పితే స్ట్రాటజీ ఏముంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కుండ పట్టుకొని ఉంటారు. ఆ కుండ మీ వల్ల అవ్వట్లేదు అని అన్నప్పుడు దాన్ని కిందకు వదిలేస్తారు. అది కిందికి వదిలేసినప్పుడు ఆ కుండలోంచి ఒక ఫోటో బయటపడుతుంది. ఎవరి ఫోటో అయితే బయటపడుతుందో వాళ్ళని ఈ బోర్డు మీద నుంచి నేను తీసేస్తూ ఉంటాను. ఎవరి కుండలో ఎవరి ఫోటో ఉందా అనేది ఎవరికి తెలీదు, ఎవరు చూడలేరు కూడా. ఎవరి ఫోటో అయితే ఆ బోర్డు మీద చివరాఖరి వరకు మిగిలి ఉంటుందో ఆ టీం గెలుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ దాకా పట్టుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏం లేదా? లాస్ట్ దాకా ఎప్పుడు పట్టుకోవాలంటే, సో మీ టీం మెంబర్స్ ఎలిమినేట్ అవుతున్న కొద్దీ ఎవరో ఒకళ్ళు తక్కువ మంది మిగులుతారు కదా, సో అది మీ కుండలో ఉండొచ్చు, అవతల టీంలో కూడా ఉండొచ్చు. మీరు వెళ్ళిపోయినా మీ టీం గెలవాలని మీరు ఎంతవరకు ఆడాల్సి ఉంటుంది. అందరూ ఒకసారి చేతులు ఇలా పెట్టి నించొని ఉండండి. ఈ మెయిన్ పరీక్షకి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు ఎవరో కాదు, షాకిబ్ అండ్ మనీష్. ప్లీజ్ కమ్. ఒక వేలుతో పట్టుకున్న తర్వాత అదే వేలు చివరాఖరి వరకు ఉండాలి. ఎస్.
ఎవరైతే చేతిలా అనేస్తారో వాళ్ళు అవుట్, ఎవరైతే కిందికి వదిలేస్తారో వాళ్ళు అవుట్. Your time starts in 3, 2, 1, go. అందరికంటే చెయ్యి పైన ఏ క్యాండిడేట్ పెట్టిందో చెప్పు అభి. శ్రేయ అయితే ఇంత హైట్ లో పట్టుకుంది. ఎవరి వల్ల అయితే అవ్వట్లేదో వాళ్ళు డ్రాప్ చేసేయచ్చు. కుండ కింద పగిలిపోయేట్టు పెట్టకూడదు, కింద పెట్టినా మళ్ళీ కష్టం, అది పగలాలి. ఆ పగిలిన కొండలో ఆపోజిట్ టీమ్ మోడి ఫోటో ఉండొచ్చు, లేదా మీ ఫోటోనే ఉండొచ్చు. స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు అది పడేసినంత మాత్రాన ఏం అవ్వదు తెలుసు కదా. మీ చెయ్యి అలా అవ్వకపోతే దాన్ని పగలగొట్టేయండి. కుండ బద్దలు కొట్టి చెప్పండి నా వల్ల కాదు ఆడడం అని. నాన్న నువ్వేంటి నాన్న? వాట్ ఆర్ యూ ట్రైయింగ్? ప్రసన్న గారు, వాట్ ఈస్ యువర్ కరెంట్ ఫీలింగ్ అండి? కండ చూసావా? కండ కుండ ఏ శ్రీజ అగ్ని పరీక్ష అవుతుంది. దివ్యాని కరెంట్ ఫీలింగ్ ఏంటి? ఒళ్ళు జలధరిస్తుంది మొత్తం. శ్వేత, కల్కి నన్ను వర్స్ట్ అన్నారుగా, బెస్ట్ చేద్దామని. ఓ పర్సనల్ గా తీసుకుంటున్నా. ఆబ్వియస్లీ తీసుకోవాలి కదా. అనుష, నీకు అసలు ఫీల్ మాట్లాడుతూ పేగులు బయటకు ఫైనలీ మిస్టర్ కళ్యాణ్ మీరేమంటారు? నో ప్రాబ్లం, ఓకే, నాట్ బ్యాడ్. అసలు ఎవ్వరు పాడేయలేదు ఇప్పటి వరకు. అంచారా కుండ నంబర్ 4 ఓకేనా మీకు? మేము అదే డిస్కస్ చేస్తున్నాం. నంబర్ 4 ఎండ్ అవుతుంది. బిందు, నేను ఆల్రెడీ ఆ టాస్క్ స్టార్ట్ అవ్వకంటే ముందు ఆ వేల్తో నేను మోసి రెడీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. వి చోజ్ యాక్చువల్లీ ద వెరీ 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 గుడ్ వన్స్. నంబర్ 4 నెంబర్ 4 అప్పటి నుంచి చాలా సార్లు చెప్పినాం. బెండింగ్. నంబర్ 4 ఈవెన్ ఐఎమ్ వాచింగ్. టాస్క్ ఆడడం ఇంపార్టెంట్ కాదు, టాస్క్ సరిగ్గా ఆడడం ఇంపార్టెంట్. మీరు ఇట్ ఈస్ బెటర్, ఐ సజెస్ట్ యూ లీవ్ ఇట్. ఒకసారి లేపి కింద పాడేసి. ఎవరిదా ముఖ చిత్రం? దివ్యా. సో దివ్య ఈ రేస్ నుంచి టాటా బాయ్ బాయ్. ఆట బ్యాలెన్స్ అయింది. 6 ఉన్నారు ప్రతి టీంలో. ఫస్టే లీడర్ వెళ్ళిపోయింది బయటకి. ప్రియా, నువ్వు కుండ పాడడం వల్ల నీ టీంలో ఉన్న మెంబర్నే, దివ్యానే నువ్వే అవుట్ చేసేసావు. మరి ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ కుండ ఎవరిది పగులుద్దో. ఈ పరీక్షలో అందరూ కుండలు మోస్తుంటే కుండ 6 మాత్రం మనిషిని మోస్తుంది.
శ్రేయ జడ్జెస్ రూట్ చేస్తున్నారు పాప నీకు అది. కొంచెం లిఫ్ట్ శ్వేత. కారిందది. ఏం పర్లేదు. ఫోటో ఎవరిది? శ్రీజా. మరొకసారి ప్రియా లీడ్ చేస్తున్న టీం నుంచే ఇంకొక ప్లేయర్ కూడా వచ్చేసారు. టీం బ్లూలో ఇంకా 5 మాత్రమే ఉన్నారు. టీం రెడ్ లో మాత్రం 6 యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. నాకు తెలిసి ఇద్దరు నెక్స్ట్ డీమన్ పవన్ వదిలేశాడు ఎవరిని అని అంటే మా శ్రేయాని. టీమ్ బ్లూ లోంచే నెక్స్ట్ ప్లేయర్ కూడా ఎలిమినేట్ అయిపోవడం. ప్రస్తుతానికి టీమ్ బ్లూలో 4 మాత్రమే ఉన్నారు. ప్రియా వెరీ బ్యాడ్ టీమ్. అవుట్ అనేది లేదండి, కింద పడితే అవుట్. అప్పటిదాకా పెట్టు. బెండ్ చేశారు. ప్రసన్న గారు వన్స్ కాదు ట్వైస్ కాదు చాలా సార్లు వాళ్ళు చెప్పారు. ఎవరు? నాగా. ప్లాన్ చేసినట్టు టీమ్ బ్లూలోనే పొందుతున్నాయి ఏంటన్నీ. మేము కాదండి కుండలు పెట్టింది. టీమ్ రెడ్ ఫెంటాస్టిక్ యాజ్ ఇట్ ఈస్. అందరు ఫోటోలు బోర్డు మీదే ఉన్నాయి. వాళ్ళ కోసం ఆలియా నీ లీడర్షిప్ లో ఏదో లక్ ఉంది. టీం రెడ్ కోసం టీం బ్లూ ఆడుతుంది. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. ఈ ఆట స్ట్రాటజీ అని అన్నాను. ఇప్పుడు మీరు స్ట్రాటజీ ప్లే చేసే టైం వచ్చేసింది. రెడ్ టీమ్ లో 6 ఫోటోలు ఉంటే బ్లూ టీమ్ లో 3 ఫోటోస్ ఉన్నాయి. త్రీ వర్సెస్ 6 వదిలే. No, I'll keep it. We'll try. Maybe నీది ఉండొచ్చేమో. ఎవరైనా బై మిస్టేక్ డ్రాప్ చేయాలి అనే మైండ్ కి వచ్చేస్తే ఒకసారి మాకు చెప్పి డ్రాప్ చేయండి. I want to break my. పాడే కింద పాడే. ఎవరి ఫోటో? ప్రసన్న. ఓకే, రెడ్ టీం నుంచి మొట్టమొదటి వికెట్ అవుట్. రెడ్ టీమ్ లో 5, బ్లూ టీమ్ లో 3. చూద్దాము గెలిచేది ప్రియానా లేకపోతే డాలియానా. శ్రీజా, నీ కుండలో ఎవరి ఫోటో ఉందంటావు? I'm guessing Priya. ఎందుకంటావు? Instinct. నీ కోరిక అది? కల్కి ముఖ చిత్రాలు మారుతున్నాయి. కల్కి ఆడపిల్లలు, మీరు ఆడపిల్లలు కాదు, ఆడపుల్లలు.
మనం పని చేద్దాం. నువ్వు టీం బ్లూ తీసుకొని నేను టీం రెడ్ తీసుకో. టెక్నికలీ 7 స్ట్రైట్ పెట్టాలి. అది నా స్టార్ట్. ఆర్డర్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ చేస్తున్నారు. అక్కడ మీకు డిస్క్వాలిఫై చేయాల్సింది దేనికి? డిపెండ్ అవ్వద్దు. మనిషి జరగచ్చు, అటు మనిషి జరగచ్చు, డాన్స్ వేసుకోవచ్చు, కుక్కలు కూడా వేసుకోవచ్చు. ఒకసారి పడే ప్లీజ్ 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 ఒకసారి పడే ప్లీజ్. సో శ్రీముఖి గారు హంజీ మా టీం లీడర్ పడేయమంటున్నారు. మీ టీం లీడర్ పాడేమన్నందుకు పాడేస్తారా, ఇండివిజువల్ గా మీరు ఆడి మీ సత్తా చూపించుకుంటారా, అది మీ ఇష్టం. ఒక్కటి వెయిట్ చేద్దాం. ఒకటి పగలగొట్టు. ఎవరు ఆట ఆడదే బ్రదర్, ముందే చెప్తున్నాయి. చిన్న క్లారిటీ. టీం వర్కే కదా లాస్ట్ కి. అలా కాదు, నన్ను అడిగితే ఇప్పుడు ఈ పాయింట్లో ఎవరైతే డేర్ చేస్తారో వాళ్ళే మంచి పొజిషన్లో ఉంటారు. మీరు అందరు ఎండ్యూరెన్స్ ఉంది నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ 2 పార్ట్స్ తర్వాత మీకు ఛాన్సే ఉండదు. ముందు ముందు రాబోతున్న టాస్క్లను కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ చెయ్యి, మీ వేలు సాక్రిఫైస్ చేయడం అవసరమా ఈ టాస్క్ కోసం అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్లస్ మీరు అవుట్ అయిపోయారు. ఫస్ట్ అది చూసుకో. ఎవరైతే అవుట్ అయిపోయారో అవుట్ అయిపోయి ఆడుతున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? కెప్టెన్ చెప్పారు పగలగొట్టు. నుంచి చాలా మంచిగా పట్టుకున్నాం. ఓకే మీరు అస్సలు వదిలిపెట్టదు. హీమన్ పవన్ పవన్ నీకు ఏమైనా నువ్వు పట్టుకో. మీరు ముగ్గురు పట్టుకో. మూవ్ పవన్. కాదు, అది పగిలిన వెంటనే ఎస్ ఎస్ అని అన్నది. మా స్ట్రాటజీ కరెక్ట్ వర్కౌట్ అయింది. అదేంటో చెప్తారా? సరే చెప్తాం. ఓ ఈ గేమ్ అయిపోయింది తెలుసు కదా. ఇది అర్థం అయ్యాక మరి ఇంకా అలాంటి స్ట్రాటజీలు ఏదైనా ఏసీ పగలు కొట్టించండి. నాకు తెలుసుకోవాలి. I would like to take chance. ఇంత తగోడా స్ట్రాటజీ నా జీవితంలో లేదు. అనుష is taking a chance. రెడ్ ఓ పవన్ అవుట్. ఓకే, టీమ్ బ్లూలో 2, టీమ్ రెడ్ లో 4. ఇంత క్లియర్ గా ఉంది స్ట్రాటజీ, ఎవడు వాడట్లేదు వచ్చి. సో మీ ముగ్గురులో ఒకళ్ళు మాట్లాడుకొని పాల్గొట్టే టైం అయింది. No, I won't. Yeah, but I like ఎందుకు ఇంత ఫ్రీగా ఉంది అనిపిస్తుంది. I don't want to give up. ఓకే శ్వేత దా. బట్ దీంతో ఆట మలుపు తిరగబోతోంది. అనుష, కొంత టీముకే బొక్క పెట్టుకున్న టీం రెడ్. నా చెయ్యి ఈరోజు ఇరిగిపోయినా సరే ఇట్లానే ఉంటా. వీళ్ళు ముగ్గురు బ్లూ, వీళ్ళిద్దరు రెడ్. ఓకే, లాస్ట్ వరకు కుండ ఎవరు పట్టుకున్నారో అనేది ఆట కాదు, ఎవరి ఫోటో బోర్డు మీద ఉన్నది అనేదే ఆట. వినిపించిందా? I know whose photo. చెప్పకైతే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు?
ఎట్లా కనిపిస్తుంది? Yeah, I can see whose photo is in that. నువ్వు అతి చేయకు, ఏం కనపడలేదు. కళ్ళతో డేటా లాగుదాం చూస్తున్నాడు సోల్జర్. నంబర్ 5లో ఎవరి ఫోటో ఉందో తినికి కనిపించేసిందంట. సో అది బయటికి చెప్పి మా టీంని గెలిపించుకుంటాను అంటుంది. ఒప్పుకుందామా లేదా? మనం ఒప్పుకోవసరం లేదు, చేసుకోమను. సో హరీష్ ఇంకా పట్టుకుంటాను అని అంటున్నప్పటికీ కూడా శ్రీజ జస్ట్ ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఆమెకి సైడ్ నుంచి కొంచెం పిక్చర్ కనిపించింది అని అంటుంది. ఓకే, కనిపించింది అని తను ఒప్పుకొని హరీష్ గారిని వదిలేమని అంటుంది. ఎవరో చెప్పి మనకి అవసరం లేదు, అవతల టీం వాళ్ళే పగలగొట్టేసి అని చెప్తుంది కాబట్టి ఆయన పగలగొడుతున్నాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే హరీష్, ప్లీజ్ గో ఫర్ ఇట్. ఓకే, శ్వేత అవుట్. ఇప్పుడు ఆటలోని ఇంకో లెవెల్ మొదలవ్వబోతుంది. సపోర్ట్ తీసేయాలి. ఎవరు డ్రాప్ చేయాలని అనుకున్నారో చెప్పి డ్రాప్ చేయండి. అబ్బాబాబా, చేతులు వణికేస్తున్నాయిరా బాబోయ్. I won't wait. I'm telling number 3 is like low. So number 3. Dalia, are you done? No, I'm not done. కల్కి అయితే జస్ట్ నేను వరస్ట్ ప్లేయర్ నుంచి బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవాలనే ఆడుతున్నట్టుంది. తప్పక డ్రాప్ చేయడం ఒకటి, ఆలోచించి డ్రాప్ చేయడం ఒకటి. కల్కి you can do it. She's using this help. They're not using it. ఎందుకో ఉన్నారు అనిపిస్తుంది. Timuki garu. She's Srija. She's using it. పట్టుకో. Using this help. Using this help. Amazing guys, amazing. అదెవరి ఫోటో? హరీష్ ఫోటో. హరీష్ అండ్ డాలియా. కల్కి పట్టుకో, వదలొద్దు కల్కి. ఓకే, అవును వదిలేస్తాడు. ఎవరది చూడు, ఎవరు? నీ అంతటి నువ్వు వదిలేసావా? నీ టీమ్ లీడర్ లేదా నీ టీమ్ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి? టీమ్ లీడర్ వదిలేమన్నారని చెప్పి. ఓకే ప్రియా, ఇప్పుడు నిన్ను అడగాలని అనుకున్నా, స్ట్రాటజీ ఏంటి దాని వెనుక? ఆ అమ్మాయి పవన్ కుండలో కల్కి ఫోటో చూసాని చెప్పింది మాకు. ఆమెను నమ్మావు గుడ్డిగా. సో ఎస్, వెరీ క్లియర్లీ టీమ్ బ్లూ మీ ఫాల్ట్ మేరకే, మీరు చెప్పినందుకే. యాక్చువల్లీ మీరు స్టార్ట్ చేసిన స్ట్రాటజీ బాగుండింది. మీరు చెప్తున్న కొద్దీ నాగని తీసేసేమని అన్నారు, వదిలేశాడు, అదంతా బాగానే ఉంది. చివరాఖరిలో మీరు కల్కి ఫోటో ఇందులో ఉందని అనుకొని పవన్ వదిలేమని అన్నారు. సో అందులో ప్రియా ఫోటోనే రావడం, అవుట్ అయిపోవడం. సో కల్కి, నీ చేతిలో ఉన్న కుండలో ఎవరి ఫోటో ఉందో మీకు తెలుసు, పగలగొట్టు. కల్కి కుండలో ఉన్న ఫోటో కల్కిదే. ఇది కదా అసలైన ట్విస్ట్. ఎవరి కుండలో ఎవరి ఫోటో పర్సనల్ గా రాలేదు, బట్ కల్కి కుండలో మాత్రమే కల్కి ఫ్యూచర్ ఉండింది. వర్స్ట్ ని కాస్త బెస్ట్ అనిపించుకుంటానని అనింది. ఈ ఆటలో చివరాఖరి వరకు ఉండింది, అండ్ ఆ బాడీ మీద కూడా చివరాఖరి వరకు ఉండింది కల్కి.
క్వీన్ కెప్టెన్ డాలియా. కంగ్రాచులేషన్స్. సూపర్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు అందరూ. మా సోల్జర్ కంట్లో నీరు కనిపించింది. పవన్ ప్లీజ్ కమ్ ఇట్రా. ఏం కద్దా, ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని టాస్క్లు ఆడినా ఏం చేసినా వీఆర్ ఆల్ అ ఫ్యామిలీ. మీరు ఆ హౌస్కి వెళ్ళిపోతే మిమ్మల్ని మేము అంతే మిస్ అవుతాం. నీ కళ్ళలోంచి నీరు వచ్చేలాగా చేసింది ఏంటి, ఏమైంది ప్లీజ్ చెప్పు మాకు. అలా అంతవరకు కష్టపడ్డా కదా, సో ఎప్పుడు అలానే అవుతుంది లైఫ్ అంతా అంతే నాకు ఎప్పుడు. అందుకని బాధపడుతున్నావు. మేబీ నాకు పర్సనల్గా తెలియదేమో కానీ వీళ్ళందరూ ఓకే, దే ఆర్ దే వర్క్ ప్రొఫెషన్. తర్వాత వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు. చాలా మందికి సమాధానాలు చెప్పాలి నేను వెళ్ళి చేసుకునేటట్టు. ఓకే లెట్స్ ఫైట్. నేనెందుకు పాడేస్తాను అనే ఫీలింగే బాధ ఎక్కువ ఉంది అంతే. ఓకే టేక్ కేర్. టీమ్ రెడ్ కెప్టెన్ అయిన డాలియా కమియర్. సో ఒక టీమ్ లీడర్గా మీరు టీంని సెలెక్ట్ చేసుకొని చివరాఖరి వరకు బోర్డ్ పైన కల్కి ఫోటో ఉండడం వల్ల టీం అందరూ గెలవడం జరిగింది. మరి లీడర్కి ఓటప్పీలు ఉంటుంది, బట్ లీడర్ చేతిలోనే ఉంటుంది. అది లీడర్ తనకి తాను వాడుకోవాలని అనుకుంటుందా లేదా టీంలోని ఏదైనా ప్లేయర్కి ఇవ్వాలని అనుకుంటుందా అనేది. సో ఇట్స్ టోటలీ అప్ టు యూ. ఓటప్పీల్ డాలియా నువ్వే చేసుకుంటావా లేదా ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తావా? నేను కల్కికి ఇద్దాం అనుకుంటున్నా. కల్కి ఎందుకు? ఎందుకంటే తను స్టార్ట్ అయినప్పుడే నాకు చెప్పింది. లాస్ట్ ఎపిసోడ్లో నన్ను వర్స్ట్ ప్లేయర్గా అన్నారు. ఈసారి ఏదైనా నా చేతి తిరిగిపోయినా నా ఫింగర్ తనకి ఆల్రెడీ ఇక్కడ వరకు నమ్మైపోయిందని నాకు చెప్పింది. డాలియా మీరు వెళ్ళి కూర్చోవచ్చు. కల్కి ఇట్స్ టైమ్ ఫర్ యువర్ ఓట్ అపీల్. వచ్చేయ్. సాధించావు బిడ్డ. వర్స్ట్ ప్లేయర్గా నిన్నటి ఎపిసోడ్ వరకు ఉన్న కల్కి ఇవాళ వాళ్ళ లీడర్ నోటి నుంచే బెస్ట్ ప్లేయర్ అని అనిపించుకుంది. కల్కి అమ్మే. మరి మీ ఓట పిల్ స్టార్ట్ అవబోతుంది ఇన్ 3, 2, 1 గో. అందరికీ నమస్తే, నా పేరు కల్కి. నేను లాస్ట్ గేమ్లో నేను వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నా. ఏంద్రబాయ్ మేము ఆడతలేదని మీరు అనుకుంటున్నారు కదా. సో మీకు అందరికీ తెలియడానికే, నా సత్తా చూపించడానికే అమ్మాయిలు ఎక్కడ తక్కువ కాదు, అబ్బాయిల కంటే చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. ఇవాళ రేపు అదేం లేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసారు కదా జస్ట్ జరిగిన టాస్క్లో నేను ఏం చేశానో. లాస్ట్ వరకు నేను ఒక్కదానే ఉన్నా ఈ 15లో. సో మీరందరూ నా బిహేవియర్, నా స్ట్రెంగ్త్, నా మెంటల్ స్ట్రెంగ్త్ చూసి ఓట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కల్కి. సో యువర్ ఓట్ అపీల్ ఈస్ డన్. మీరు వెళ్ళి కూర్చోవచ్చు. సో ఫస్ట్ వర్స్ట్ ప్లేయర్ ఆఫ్ టుడే ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. జ్యూరీ, హూ ఇస్ ద వరస్ట్? మేము డిసైడ్ చేసుకునింది worst player for today is Maryada Manish. Manish Maryada, please come. ఎందుకు అంటే మనీష్ దగ్గర నుంచి లైక్ ఎక్స్పెక్ట్ చేసాం స్ట్రాటజీస్ వచ్చినప్పుడు హీల్ ప్లే బెటర్ అని. అండ్ ఇక్కడ కరెక్ట్గా హీ కేమ్ లాస్ట్. స్ట్రాటజీస్ కాదు కదా, లైక్ హీ వాజ్ వే బిహైండ్ దెన్ నార్మల్ పర్సన్ వుడ్ రియాక్ట్. సో చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది మనీష్ నువ్వు అలా పర్ఫామ్ చేయటం. సో వీఆర్ పుట్టింగ్ యూ ఇన్ వర్స్ట్ ప్లేయర్. అబ్సల్యూట్లీ యాక్సెప్టింగ్ ఇట్ ఫస్ట్లీ, ఎందుకంటే సమ్ టైమ్స్ తప్పులైనప్పుడు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ హోల్ హార్టెడ్లీ. గుడ్ లక్ ఫర్ ద నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. సో ఎస్, ఇంకో విషయం తెలుసు కదా, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి కూడా ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. మరి ఆ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరో లాస్ట్ వరకు ఈ పరీక్షలో కరెక్ట్గా టైం అర్థం చేసుకుని, అంటే రూల్స్ అర్థం చేసుకొని కరెక్ట్గా ఆడాడు. సెకండ్, మెయిన్ పరీక్షలో యాక్చువల్గా టాస్క్ అంటే కుండ చివరి వరకు పట్టుకున్న మనిషి సోల్జర్ పవన్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడే రెండో ఓట్ అపీలు.
సో ఎస్, ముందుగా స్టార్ ప్లేయర్ కి స్టార్ పెట్టే టైం వచ్చేసింది. కెన్ వి హావ్ ద స్టార్ ప్లీజ్? Pavan, your Otapill begins in 3, 2, 1, go. ఓకే, డిసప్పాయింట్ చేసి ఉంటాను, మేబీ గివ్ అప్ ఇచ్చేసి మేబీ, బట్ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా చూసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఎందుకంటే ఓకే, సమ్ ఎడ్జ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుండే ఏదైనా సరే, ఇంకోసారి ఎలాంటి చేయకుండా, ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటాను, వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుతాను. ప్లీజ్ ప్లీజ్ ఓట్ ఫర్ మీ. డిసప్పాయింట్ మీరు అవ్వద్దు, నేను మిమ్మల్ని కూడా చేయను ఇంక మీదటి నుంచి. సారీ, ఇది ఒక్కసారి నన్ను ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకోండి, ఇంకెప్పుడు డిసప్పాయింట్ చేయండి. ప్లీజ్ 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 ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఈరోజు జరిగిన టాస్క్లన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాల్టి అగ్ని పరీక్ష ఎలా సాగింది అనేది నవదీప్. అంటే ఒకళ్ళేమో ఫోటో చూసేసి ఇదే అని పక్కన వాళ్ళకి చెప్తారంట, ఇంకోళ్ళేమో ఒక ఫోటో చూసి ఇంకో ఫోటో అనుకున్నారని మొత్తం టీం రాతే మార్చేశారు. ఏదైతే పరీక్ష పెట్టారో ఆ పరీక్షని విని అర్థం చేసుకొని చెప్పినప్పుడు ఆడాలని తొందరపడకుండా, ఇవన్నీ తొందరపాటు తప్పులే. బిందు, వాట్ డు యు థింక్ ఆఫ్ టుడే? టుడే ఫస్ట్లీ టాస్క్ మటుకు అందరూ ఇచ్చి పడేశారు లేడీస్. గర్ల్స్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు అంతా సేపు హోల్డ్ చేస్తారని. అండ్ కల్కి, నువ్వు ఫస్ట్లో అన్నావు కదా నాకు నిన్న వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు, ఈరోజు బెస్ట్ ప్లేయర్ అవ్వాలని. యూ వర్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. యూ గైస్ ప్లేడ్ రియల్లీ వెల్. సూపర్. అభిజిత్, ఏదో స్ట్రాటజీలు ఆలోచించేసి ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవ్వచ్చు మనకి, ఇలా చేస్తే అలా వర్కౌట్ అవ్వచ్చు మనకి అని ఈరోజు ప్రైమ్ ఎగ్జాంపుల్స్ మనీష్ మరియు శ్రియా. ఇద్దరు వాళ్ళ కొన్ని డెసిషన్స్ వల్ల కొద్దిగా ఇండివిజువల్గా మీకే హర్ట్ అయింది, మీకు టీమ్కి హర్ట్ అయింది. టేక్ ఎవ్రీ స్టెప్ పాజిటివ్లీ, బీ ఆప్టిమిస్టిక్ అండ్ ప్లీజ్ మీ బెస్ట్ ఎఫర్ట్స్ ఇలాగే ఇస్తూనే ఉండండి. యూ గైజ్ ఆర్ ప్లేయింగ్ అమేజింగ్, ఆల్ ఆఫ్ యూ గైజ్. ఈ అగ్ని పరీక్ష ఈ రోజే ఇలా ఉంటే రేపు ఇంకా ఏ లెవెల్ ఆఫ్ ప్యాకేజింగ్తో, ప్లానింగ్తో మేమందరం వస్తామో ఎదురు చూస్తూ ఉండండి. అండ్ ముఖ్యంగా మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరు డిజర్వింగ్, ఎవరు ఆ ఇంట్లో ఉండడానికి అర్హులు అనేది ప్రతిదీ దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ చేస్తూనే ఉండాలి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడున్న ఈ టాప్ 15 ఆడిన ఆట తీరు చూసి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. వన్స్ అగైన్ ఇదే జోష్తో, దీనికి మించిన రెట్టింపు ఎనర్జీతో మళ్ళీ కలుసుకుంటాను రేపు. అంటిల్ దెన్ ఇది మా బిగ్ బాస్ అగ్ని పరీక్ష, బిగ్ బిఫోర్ ది బిగ్గెస్ట్. సీ యు టుమారో. అంటిల్ దెన్ టాటా, బై బై, గుడ్ నైట్ ఎవ్రీవన్. అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష. హౌ మెనీ డిజిట్స్ క్యాన్ యూ సీ? 5. మళ్ళీ వాట్ ఈస్ దిస్ ట్రాక్ రికార్డ్? ప్రతిదీ అందులో ఈజీ క్వశ్చన్. నీకు 2 ఫిజికల్ టాస్క్ వచ్చినాయి, అది కూడా పర్ఫామ్ చేయలేదు నువ్వు. 4 times వెళ్ళావు. 4 times లో ఎన్ని పాయింట్స్ తెచ్చావు? ఆనర్ చేయడం కాదు పాయింట్. నువ్వు తెలివైనోడు అనే కదా నేను పంపింది. ఇట్స్ నాట్ లైవ్ ఓవర్ హియర్. ఫస్ట్ నాట్ లైయింగ్. యు ఆర్. అనూషాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. అలిగా ప్రసన్న కుమార్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దాలియా షరీఫ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. డీమన్ పవన్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. దివ్య వేలమూరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. హరిత హరీష్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కల్కిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. కళ్యాణ్ పడాలాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. మనీష్ మర్యాదాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. నాగాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ప్రియా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్రేయాని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. శ్వేతా శెట్టిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి.
శ్రీజ దమ్ముని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. సయ్యద్ షకీబ్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటే జియో హాట్స్టార్ లో ఓటు వేయండి. ఓటింగ్ లైన్స్ సెప్టెంబర్ 5 రాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.